డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, చాలామంది యంగ్స్టర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోగానే బిజినెస్ చేయాలనే ఒక తృష్ణతో బాగా ఉంటున్నారు. దానికి సంబంధించి స్టార్టప్లకి బాగా ఏమంటారంటే శంకుస్థాపన చేస్తున్నారనే చెప్పుకోవాలి. స్టార్టప్ బిజినెస్ అంటే ఎలా ఉంటుంది? ఈ సంఖ్య కూడా చాలానే పెరిగింది దేశంలో. స్టార్టప్ బిజినెస్ అంటే ఏంటి, దాని గురించి ఒక్కసారి. స్టార్టప్ అనేది జనరల్ ఇది ఎందుకు ఒరిజినేట్ అయిందంటే ఇండియాలో ఆర్ ఈవెన్ ఎక్కడ వేరే కంట్రీ కూడా ఎంప్లాయ్మెంట్ చాలా కరువు అయిపోతుంది. రోజు రోజుకి పాపులేషన్ పెరుగుతుంది. మనం ఇప్పుడు ఎక్కడో ఉండేవాళ్ళు నెంబర్ 1 ఇన్ ది వరల్డ్ వచ్చేసాం. రఫ్లీ క్లోజ్ టు 1.148 crores or 149 crores. సో బట్ ఎంప్లాయ్మెంట్ అనుకోకుండా పెరగలేదు అసలు. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది అంత పెరగలేదు, పాపులేషన్ అంత పెరిగిందంత. సో ఇప్పుడు ఏం చేశారంటే నరేంద్ర మోడీ గారు పిఎం అయిన తర్వాత ఐ థింక్ 2016లో దే ఐడెంటిఫైడ్ డిఫరెంట్ ఇండస్ట్రీ సెగ్మెంట్స్. ఒక 55 ఇండస్ట్రీ సెగ్మెంట్స్, దాదాపు 16.6 lakhs crores దాని మీద ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సో దానివల్ల ఏమైందంటే దే ఆల్సో ఫార్మ్డ్ డిపిఐఐటి అని ఉంది, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్. సో దీని లెక్కల ప్రకారం కొన్ని అవుతాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈచ్ సెగ్మెంట్కి 2024 అక్టోబర్ కల్లా పొజిషన్ అంటే ఐటీ ఇండస్ట్రీ 2.04 lakhs, హెల్త్ కేర్ 1.48 lakhs, కన్స్ట్రక్షన్ 89,000, ఎడ్యుకేషన్ 89,000, గ్రీన్ టెక్నాలజీ విచ్ ఈజ్ ఎమర్జింగ్ నౌ, గ్రీన్ అనే పొల్యూషన్ దీని మీద పోతే అదొక 89,000, పెట్రోల్ 42,000, ప్రొఫెషనల్ 24,000, రోబోటిక్స్ 6,000. అంటే ఇన్ని రకాల వెంచర్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో దట్ మీన్స్ ఈ ఎంప్లాయ్మెంట్ లేనందుకు సొంతంగా బిజినెస్ డెవలప్ చేసుకొని ఇండివిజువల్ ఎంటర్ప్రినర్స్ అవుతారు. దానికి గవర్నమెంట్ బాగా సహకారం ఉంది. అంటే దే సపోర్ట్ దెమ్. ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టుకుంటే డబ్బులు రావాలి. చదువుకు పూర్ పీపుల్ చూసుకుంటే ఫిషర్మ్యాన్ కొడుకో లేకపోతే ఆటో డ్రైవర్ కొడుకు కూడా ఐఐఎం అహ్మదాబాద్కి వెళ్తున్నారు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్. అంతకుముందు అలా ఉండేది కాదు. ఎప్పుడైతే బాగా డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు బాగా చదవట్లే, డబ్బులు లేని పిల్లలు బాగా చదువుతున్నారు. బికాజ్ దే నో ది రియాలిటీ. కష్టపడి పార్ట్ టైం కష్టపడి పేపర్లు వేసుకొని పాలు పంచుకొని అని చేస్తారు. సో ఇండియా నరేంద్ర మోడీ గారు అది గ్రహించారు. ఏంటంటే వీళ్ళకి ఇండస్ట్రీ చేస్తే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఉంది. అంటే మనం ఏం చేస్తాం, ఇంపోర్టెడ్ ఐటమ్స్కి ఎక్కువ మొగ్గు చూపుతాం. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ కానీ కానీ దాన్నే మ్యాక్సిమం ఇండియాలోనే తయారు చేసుకుంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంపోర్ట్ డ్యూటీ ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది ఉండదు, తగ్గిపోతుంది. సో దాన్ని ఎంకరేజ్ చేశారు. సో ఎంకరేజ్ చేసిన ఏమవుతుందంటే ఇండస్ట్రీ చాలామంది మీరు కొన్ని ఛానళ్ళు దీనికోసం ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అంటే న్యూ ఇన్నోవేషన్స్ యువ అని 2-3 కార్యక్రమం ప్రతి ఛానల్ ఏదో ఒకటి పెడతారు. అంటే దే ఆర్ ఎంకరేజింగ్ షోకేసింగ్ ది స్టార్టప్స్. అంటే మీరు జాబ్ మీదే డిపెండ్ అవుతుంది. జాబ్ ఒక పేరెంట్ దగ్గర చూశాను, అంటే కొడుకుని అడుగుతున్నాడు, నువ్వు చెక్కు రాస్తావా చెక్కు తీసుకుంటావా అని, చదువు అయిపోయిన తర్వాత చెక్కు రాస్తావా అంటే చెక్కు రాస్తావా అంటే బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్, చెక్కు తీసుకోవడం అంటే సాలరీ ఎంప్లాయిడ్. మీరు ఎంతో చెక్కు రాయడంలో మజా ఉన్నంత మజా చెక్కు తీసుకోవడంలో ఉండదు. బట్ చెక్కు రిస్క్ తీసుకోవాలి. చాలామంది ఇండస్ట్రీ 10 years 12 years 15 years 20 years లోపే మంచి మంచి ఇన్నోవేషన్ చేస్తున్నారు అక్రాస్ ది గ్లోబ్. అంటే ఇంతవరకు ఎవరు కానీ మైక్రోసాఫ్ట్లో ఎవరో చూసాను 13 years అబ్బాయికి ఏదో 3 కోట్లు ఇచ్చి తీసుకున్నారంట జీతం. 13 years అబ్బాయికి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం హార్డ్లీ 10th class కూడా అవ్వదు. సో నేను అనేది ఏంటంటే స్టార్టప్ ఇండియా అనేది గుడ్ కాన్సెప్ట్. ఎందుకంటే చాలా వరకు ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. అండ్ దే ఆర్ మేకింగ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ టర్న్ ఓవర్. అండ్ గవర్నమెంట్ సైడ్ నుండి కూడా సీడ్ ఫండ్ అని ఉన్నది స్కీము. ఆ సీడ్ ఫండ్ స్కీము, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అన్ని దానికి ఏం చేస్తున్నారు, మీరు ఓన్లీ మీ ఇన్నోవేషన్ చేసుకోండి, టెక్నాలజీ ఇన్నోవేషన్ తీసుకొస్తే మేము సపోర్ట్ చేస్తాం, మీరు ప్రొడ్యూస్ చేయండి. ఒకసారి ఇండస్ట్రీ సెట్ అయింది అనుకోండి, ఒకప్పుడు మీరు చూస్తే బ్లాక్ అండ్ వైట్ టీవీ పెద్ద గొప్పగా ఉండేది. ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారు బ్లాక్ అండ్ పోర్టబుల్ టీవీ ఒకప్పుడు బాగుండేది. 2000 అప్పుడు నాకు తెలుసు 3,000 4,000 5,000 కొన్ని వచ్చినప్పుడు. ఇప్పుడు ఎవరైనా వాడుతున్నారు పోర్టబుల్ 10 times పెద్ద గోడ మీద ఫుల్ స్క్రీన్లు 5 feet 6 feet 7 feet ఎంతెంతో వస్తున్నాయి. సో ఇవన్నీ కారణం అంటే ఇన్నోవేషన్. సో దీంట్లో గవర్నమెంట్ అప్రిషియేట్ చేసినట్టు స్టార్టప్ ఇండియా స్కీమ్ అనేది చాలా విధంగా చాలామందికి వేల ఎంప్లాయ్మెంట్ బిజినెస్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు బిజినెస్ పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో డేట్ ఎప్పుడంటే 2016 1st January ఇనిషియేషన్ ఫర్ స్టార్టప్ ఇండియా బై ప్రైమ్ మినిస్టర్. సో దానికి ఏం చేశారంటే బిజినెస్ చాలామంది ఈ స్టార్టప్ ఇండియాలోకి రావాలని చెప్పి ఫ్లోటెడ్ ర్యాంక్స్. అంటే 100 ఇండస్ట్రీలు వచ్చాయనుకోండి, 100 ఇండస్ట్రీలో టాప్ 3 ఎవరు, అట్లనే అవార్డ్స్, షీల్డ్స్, మెడల్స్, ట్రాఫీస్. అంటే
ఎక్కువ మందిని రానియండి. స్పోర్ట్స్ ఒకప్పుడు మనకి పెద్ద వాల్యూ ఉండేది కాదు, ఎక్సెప్ట్ క్రికెట్. ఇప్పుడు అన్ని గేమ్స్ వచ్చాయి, షటిల్ వచ్చింది, టేబుల్ టెన్నిస్ వచ్చింది, కబడ్డీ వచ్చింది, తెలుగు టైటన్స్ ఇవన్నీ. అంటే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఐ సీన్ వన్ పర్సన్, ఒక అమ్మాయికి స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, డబ్బులు లేవు, కానీ నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ కావాలి. ఒక ఇండస్ట్రియలిస్ట్ తీసుకొని ఆయన మొత్తం ఆయన డబ్బులు పెడతానండి. ఈరోజు ఆవిడ నేషనల్ ఒలింపిక్ లెవెల్లో గోల్డ్ మెడల్ చేయరు. సో దే ఆర్ సో మెనీ పాసిబిలిటీస్. స్టార్టప్స్ అనేది వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై సెంట్రల్ గవర్నమెంట్, కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఏవో కొత్త కొత్త టెక్నాలజీ అన్నీ సింపుల్గా. ఒకప్పుడు మీరు చూసుకుంటే డాక్టర్ రెడ్డీస్ ఒక ట్యాబ్లెట్ 100 రూపాయలు అమ్మేది, అంటే బయట ఇంపోర్టెడ్. డాక్టర్ రెడ్డీస్ వచ్చిన తర్వాత ఇన్నోవేషన్ చేసి 10 రూపాయలు తీసుకొచ్చారు. అంటే చాలా కంపెనీలు, ఎగ్జాంపుల్ నాకు తెలిసి చెప్తున్నా. సో ఓవరాల్ న్యూ ఇన్నోవేషన్, న్యూ టెక్నాలజీ ఈస్ బీయింగ్ ఎంకరేజ్ ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ చాలా ఆల్ సెగ్మెంట్స్లో, ఫుడ్ సెగ్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ కూడా న్యూ టెక్నాలజీస్. మిషన్లు తెచ్చుకోవాలంటే మనం అంత కాస్ట్ డబ్బులు పెట్టుకోలేము, నార్మల్ బిల్డర్ పెట్టుకోలేడు. ఈ స్టార్టప్ ఇండియాలో లేదంటే 2016 నుండి ఈ వరకు ఆల్మోస్ట్ 4+4 8 years ఇట్ ఈస్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ హ్యావ్ బీన్ ఎమర్జ్డ్. సో దానివల్ల ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది, బయటికి వెళ్ళిపోరు జనాలు. ఒకప్పుడు మనకు అమెరికా వెళ్ళడం చాలా క్రేజ్. ఈరోజు అమెరికాలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు. ఎంత ఎంత టార్గెట్ పెట్టండి ట్రంప్ గారు, ఒక మేబీ 1 lakh 2 lakh మంది ఇమీడియట్గా ఇల్లీగల్ ఉన్నారు. ఇండియానే కాదు, ఆల్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ విల్ బి సెంట్ అవుట్, బ్యాండ్. సో ఆయన అమెరికా వాళ్ళు సంపాదించుకుంటే బయట ఎందుకు సంపాదించడం, ఫస్ట్ మన ఇల్లు మనం కరెక్ట్గా చూసుకొని, మన ఇల్లు కరెక్ట్ మిగతా వీళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తున్నాం అని చెప్పారు. సో దాన్ని బట్టి చూసుకుంటే స్టార్టప్ ఇండియా అనేది వెరీ గుడ్ కాన్సెప్ట్. వీ షుడ్ అప్రిషియేట్ అండ్ స్టిల్ ఇట్ విల్ గ్రో అనేది నా ఉద్దేశం. అంటే సార్ యువత ఎందుకు అంటే ఉద్యోగాలు చేయకుండా ఇట్లా ఇమీడియట్లీ ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసుకొని చాలా అంటే వేరే వాళ్ళకి కూడా మన ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచనతో ఉంటున్నారు అంటారు. అంటే వేరే దేశాలకు కూడా వెళ్ళకుండా జాబ్ అనేది రిస్ట్రిక్టెడ్ అండి. యూ డోంట్ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ. యాక్చువల్లీ జీవితం కోసం పనిచేస్తామా, జీతం కోసం పనిచేస్తామని అడుగుతాం. జీతం కోసం పనిచేసేవాడు ఎంప్లాయీ, జీవితం కోసం పనిచేసేవాడు ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్. సో అందుకని యువత ఎందుకు చూపిస్తుంటే లాట్ ఆఫ్ మనీ ఈజ్ కమింగ్. ఇప్పుడు ఓయో రూమ్స్ ఉంది, రితేష్ అగర్వాల్ వెరీ షార్ట్, చాలా జూనియర్ ఆయన, ఇవి 1000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాడు. 1000 కోట్లు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఏదో ఆడుతూ పాడుతూ తిరిగి ఉంటాడు, స్కూల్ చదువు సరిగ్గా చదవలేదు. అయితే చూసిన తర్వాత అలా వెళ్తున్నాడంట. ఈ హోటల్స్లో ఆన్లైన్, ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఇప్పుడు అప్పుడు లేవు కదా, ఇప్పుడు అన్నిటికీ ఆన్లైన్, కానీ హోటల్స్కి ఆన్లైన్ లేదని అనుకున్నాడంట. అంతే కదా, మన ఇల్లు ఫిజికల్గా బుక్ చేసుకున్నాం. ఒక ఐడియా పెట్టి ఒక చిన్న బిల్డింగ్ అద్దెకి తీసుకొని ఓయో రూమ్స్లో చేస్తాడు, అంటే రూమ్స్ లాగా. ఇప్పుడు అది పెద్ద బిజినెస్ ఇండియాలో, కోట్లు. నేను హిమాలయాస్కి వెళ్తే అక్కడ కూడా వాటి ఉంది ఓయో రూమ్స్ అని. శ్రీనగర్లో కానీ, జమ్మూలో కానీ, డార్జిలింగ్లో కానీ, ఏ మూలకి వెళ్తే అంటే అంత స్ప్రెడ్ అయిపోయింది. ఆ కుర్రోడ్ వయసు చూస్తే 30 సంవత్సరాలు ఉంటుంది, 30 రితేష్ అగర్వాల్ అని. సో దట్స్ ఏ ఇన్నోవేషన్. సో ఆ ఇన్నోవేషన్లో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి. అండ్ టుడే ఈజ్ ఎ మిలియనర్ కాదు, బిలియనర్ అయిపోయాడు. సో యువత ఎందుకు పొటెన్షియల్ ఉంది కాబట్టి, ఆ కెపాసిటీ ఉంటే ఈ కెన్ ఎర్న్. అండ్ ఆయనతో పాటు 100 మంది 20 మంది ఉద్యోగాలు ఇస్తున్నారు. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్.